Sorry for the disturbance, guys. Hi, I'm Avinash, Special Investigation Officer, Crime Branch. You are under arrest. Hey, ఎందుకు అలా బెదరకొడతావ్? నందు, ఐఎమ్ రియలీ సారీ. ఈయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నాన్నగారి కేస్ ఈయనే టేకప్ చేశారు. మెయిన్ విట్నెస్ ని కలవాలంటే తీసుకొచ్చాను. నిన్న నన్ను కూడా ఇలాగే బెదిరించాడు. ప్లెజర్ మీటింగ్ యూ. హలో. రైట్, ఓ 2 నిమిషాలు మమ్మల్ని వదిలేండి. యా, మా ట్రైనింగ్లో సాక్షి ముద్దా ఎందుకు కాకూడదు అనే పాయింట్ నుంచి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయమంటారు. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశా. అసలు ఏ రియాక్షన్ లేదేంటి? నా రేంజ్ యాక్షన్ జరిగితే గానీ నా రియాక్షన్ బయటకు రాదు. మీ నంబర్? నందు ఫోన్ వాడు. ఎంతమంది చెప్పినా వినడు. వెరీ స్ట్రేంజ్. ధ్వని తరంగాల్ని గాలి తరంగాలుగా మార్చి ఫోన్ కనిపెట్టి దాదాపు 200 సంవత్సరాలు అయింది. అయినా మీరు గాలి మాటలు వింటాం, గాల్లో మాట్లాడటం నాకు నచ్చదు. నేను కలవాలనుకున్న వాళ్ళని ఎలాగైనా కలుస్తాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు నన్ను కలవచ్చు. మై గాడ్, మీరు అస్సలు దొరకరుగా? దొరకాల్సిన అవసరం ఉంది. ఐ మీన్, నేను ఎక్కడికి పారిపోవట్లేదుగా. అయితే నేను పట్టుకుంటాను. నేను ఎప్పుడు పడితే అప్పుడు డిస్టర్బ్ చేయాలంటే ఇది మీ దగ్గర ఉండాలి. చెప్పానుగా నాకు అవసరం లేదని. కానీ నాకు అవసరం. ఉంచండి. See you soon. మొసళ్ళపాడు నాగభూషణం మీద ఆల్రెడీ ఒకసారి అటాక్ జరిగింది. అవును సార్, వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థానికి వెళ్ళొస్తుంటే జరిగింది. ఆ అటాక్ని విట్నెస్ చేసిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు ఎక్కడున్నారో ఎలాగున్నారో అర్జెంటుగా కనుక్కోండి. వాళ్ళు నేను కలవాలి. అండ్ ఎవ్రీ మైన్యూట్ క్లూ నా వరకు రావాలి. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నాకు తెలీదు. అవినాష్ అర్జెంట్ గా నిన్ను తీసుకుని రమ్మన్నాడు. డాడీ కేసులో ఏదో క్లూ దొరికిందంట. వీళ్ళని గుర్తుపట్టావా? అదేంటి సరిగ్గా చూడు. మొదటిసారి అంకుల్ని అటాక్ చేసింది వీళ్లే. అప్పుడు మిస్ అయ్యారు కాబట్టి మళ్ళీ ట్రై చేశారు. ఖచ్చితంగా వీళ్లే అనుకుంటున్నా. ఏమంటావు? మొదటిసారి మిస్ అయ్యారు కాబట్టి రెండోసారి గుర్తుపట్టేస్తారని వేరే వాళ్ళని పంపించుండొచ్చుగా. ఆలోచించండి. నైస్ అప్రోచ్. నేనెప్పుడు పోలీసులానే ఆలోచిస్తున్నాను. మీరు మాత్రం క్రిమినల్ ఆలోచిస్తున్నారు. క్రిమినల్ ఏంటి? అది కాదు నందు. వాట్ ఐ మీన్ టు సే ఇస్... ఏది కాదు? ఏది కాదండి? మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటారు, ఇంట్రోగేషన్ అంటారు. మా ఇష్టాలతో సంబంధం లేకుండా ఫోన్ ఇస్తారు. అసలు ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు నా గురించి మీరు? ప్లీజ్ కామ్ డౌన్. అది కదా ఆకర్ష, నా కళ్ళ ముందు అంకుల్ని వాళ్ళు కత్తులతో నేనేమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను. ఆయన చావు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. దానికి తోడు వీళ్ళు. అసలు నేను ఎంతగా... సారీ నందు, ఐఎమ్ రియలీ సారీ. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఐ నో. ప్లీజ్ రిలాక్స్. అసలు ఎన్ని కాసేపు పక్కన పెట్టి ముగ్గురు అలా సరదాగా బయటికి వెళ్ళి ఎక్కడన్నా లంచ్ చేసి వద్దామా? నా కోసం ప్లీజ్. నేను ముద్దాయిలా మీ పోలీస్ బండిలో రాను. నేనే మీ బండిలో వస్తాను. పోనీ ప్లీజ్ తీసుకెళ్ళరా. సార్ నమస్తే. ఆ సార్ నీకు ముందే తెలుసా? సార్ తెలకపోవడం ఏంటి సార్? హలో ఆకర్ష, 1 minute వస్తున్నా. యూనో, నాకు ఆకర్ష్కి పెళ్లి చేద్దామని మా 2 కుటుంబాలు అనుకుంటున్నాయి. చిన్న ఏజ్ గ్యాప్ ఉందనుకో, బట్ సెటిల్ అయిన హస్బెండ్ అయితే బాగుంటుందని ఏమైనా అనుకుంటుంది కదా. చూడాలి. కంగ్రాట్స్. అదేంటి కంగ్రాట్స్? నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? ఐ మీన్ నీకు ఆకర్ష్కి మధ్య ఫీల్ అయ్యేంత ఫీలింగ్స్ ఏమీ మా ఇద్దరికి లేవు. ఓ ఐ సీ, నో ఫీలింగ్స్. మరి నీకు ఆకర్ష్కి ఎలా పరిచయం? ఐ మీన్ మీ ఇద్దరు ఒకే కాలేజ్ కూడా కాదు కదా. మా ఇంటి కింద ఆశాజ్యోతి అనే అమ్మాయి ఉంది. తను ఆకర్ష ఒకే కాలేజ్. అలా ఫ్రెండ్ అయింది. ఆశాజ్యోతి పరిచయం చేసిందా లేక నువ్వే పరిచయం చేసుకున్నావా? తనే పరిచయం చేసింది. అచ్చా,
మరి ఆకర్ష్ గురించి డీటెయిల్స్ చెప్పకపోతే ఎగ్జామ్లో ఆశాజ్యోతి హాల్ టికెట్ నెంబర్ వేసేస్తానని ఎందుకు బెదిరించావు? అదేం పెద్ద సీరియస్గా చెప్పింది కాదు, ఏదో క్యాజువల్గా జోక్ చేశాను అంతే. నువ్వు క్యాజువల్గా జోక్ చేస్తావు, సీరియస్గా ఫైట్ చేస్తావు. వస్తాదులు లాంటి బాడీ గార్డ్స్, టైట్ సెక్యూరిటీ అందరూ పోయారు, కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో మిగిలిపోయావు కదా. గ్రేట్. కొట్టడం వేరు, చంపడం వేరు. కొట్టేవాడు కోపంతో ఉంటాడు, చంపేవాడు పగతో ఉంటాడు. కోపంతో ఉన్న వాళ్ళని 100 మందినైనా ఆపచ్చు, కానీ పగతో ఉండేవాడు ఒక్కడైనా సరే ఆపలేము. కానీ నువ్వు ఒక్కడవు కాదు, ముగ్గురు. మీ వాళ్ళ స్కెచ్లు రెడీ అవగానే పక్క రాష్ట్రాలకు పంపాం. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అప్పప్పప్పబ్బబ్బా, ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. ఇంత గొప్పగా ప్లాన్ చేసిన వాడు నాకు ఆకర్ష్కి పెళ్ళంటే ఎలా నమ్మావు? నా ప్రశ్నలు తప్పించుకుంటూ చివరికి నా చేతికి వచ్చి దొరికిపోయావు. ఆకర్ష్ వచ్చేలోపు లొంగిపోతే మర్యాదగా తీసుకెళ్తా, లేకపోతే ఈడ్చుకెళ్తా. ఆకర్ష, నమ్మద్దు, మీ నాన్నని చంపింది వీడే. నువ్వు ఎక్స్ట్రా చేస్తే దీన్ని కూడా వేసేస్తా. ఇంకా నువ్వు నన్ను పట్టుకోలేవు. టైం వచ్చినప్పుడు నేనే నిన్ను కలుస్తా. సీ యు అగైన్ ఆఫీసర్. ఇంకో తప్పు చేయకు. డోంట్ డూ దిస్. హలో, కంట్రోల్ రూమ్. ఫాస్ట్ ఫాస్ట్. ఏంటే నువ్వు తీసుకెళ్లేది? నేనే నీకు దగ్గరయ్యాను, నేనే నిన్ను నమ్మించాను, నేనే నా పథకం ప్రకారం పగ తీరేలా మీ నాన్నని చంపేశాను. అసలు మీ అక్క నిశ్చితార్థప్పుడే మీ నాన్నేసేయాలి. కొడుకు మిస్ అయ్యాడు, పైగా మీ నాన్న మా వాళ్ళని చూసేశాడు. అందుకే నేను దిగాల్సి వచ్చింది. అంత మంచి మనిషిని చెప్పడానికి నీకు మనసులా వచ్చింది? మా నాన్న ఎంతమందికి ఎన్ని చేశాడో నీకే తెలుసు. ఎగ్జాక్ట్లీ. మీ నాన్న ఎంతమందికి ఏం చేశాడో నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. డబ్బు కోసం కన్న కొడుకు చావుని కూడా కంఫర్టబుల్ గా మర్చిపోయిన మహా మనిషి మీ నాన్న. భిక్షపతి రేపు తండ్రితో సహా హైదరాబాద్ లో దిగుతున్నాడు. 11 గంటలకి ఎప్పటిలాగా చాట్ ఫ్లైట్ లో దిగుతాడు. 11:15 నుండి 12 గంటల వరకు పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్. 4:30 గోయింగ్ బ్యాక్ టు ఢిల్లీ. రేపు వాడు ఢిల్లీ వెళ్ళే లోపు నా కాలేజ్ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. ఎలా? అది వాడు డే ప్లాన్ లో లేదు కదా. నా ప్లాన్ లో ఉంది. వస్తాడు, వచ్చి తీరతాడు. కేంద్ర మంత్రి ఉమాపతి గారు, కేంద్ర మంత్రి ఉమాపతి గారు, కేంద్ర మంత్రి ఉమాపతి గారు, కేంద్ర మంత్రి ఉమాపతి గారు. ఏంటయ్యా, అందరూ దండలేయడానికి వచ్చారా, దండయాత్రకు వచ్చారా? 1 by 1. అవును, అసలే ఈ మధ్యన సారికి హార్ట్ సర్జరీ అయింది. దోమలా ఉండాలి కానీ సెక్రటరీని కుడితే ఊరుకుంటానా? రేయ్, ఆ టికెట్ వచ్చేదాకా కాస్త బుద్ధిగా ఉండు. 80 కోట్లు పైన ఖర్చు అవుతుంది.
అప్పటిదాకా ఆడలతో ఎంగిలవటం మానేసి అధిష్టానంతో మింగిలవ్వు. కరెంటు పోలికి చీరగట్టిన చాలు కంట్రోల్ చేసుకోలేవు. అంటే మా వాడిని ఎవడో చంపడానికి తిరుగుతున్నాడు అంటావు. ఏమయ్యా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా? ఇలాంటి వార్తలు మోసుకురావడానికి సిగ్గులేదు నీకో? ఈసారి వాడు కనబడితే ముందు నేను నరుకుతా. మీలా పొట్టలు పెంచుకుని భయపడే జాతి కాదు మాది, భయపెట్టే జాతి. రేయ్ నుండ్రా, నన్ను నా కొడుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. సార్ థ్రెట్ ఉందని చెప్పినా మీరు? అవునయ్యా, నాకు థ్రెట్ ఉంది, కానీ పార్టీ మీద పట్టుంది. రేయ్ భిక్షపతి, చెంగు కనపడితే చొంగ కార్చుకుంటూ నువ్వు వస్తావని నాకు తెలుసురా. అందుకే నిన్నెక్కడ కొట్టాలో అక్కడే కొట్టా. నాకు శ్రమ తప్పించి నువ్వు డైరెక్ట్గా వచ్చినందుకు థ్యాంక్స్. నన్ను వెతుక్కుంటూ ఒక అమ్మాయి వచ్చింది అనగానే నాకు అనుమానం వచ్చింది. నేను బలహీనతతో ఇక్కడికి రాలేదరా, బలంతో బలగంతో వచ్చా. వాడా మైక్ దగ్గర ఉంటాడు, ఈడ్చుకురండి. ఏమైంది సార్? ఆడు మా నాన్ననెత్తికెళ్ళాడు. ఏం చేస్తున్నారా మీరంతా? కేరళలు కాస్తున్నారా? మేము మీ మీద ఫోకస్ పెడితే వాడు మీ నాన్న మీద ఫోకస్ పెట్టాడు సార్. అన్నీ మూసుకుని అందరినీ వదిలేసి ఒక్కడవే ఆదిత్యపురానికి రా, లేదా వస్తున్నారా? ఒక్కడనే వస్తున్నా. ఏడాదిగా నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నీకోసం నేను వస్తాడ్రా మా రామయ్య అని నా కోసం వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావురా. మొసళ్లపాడు నాగభూషణాన్నేసేస్తే మనగాడివనుకున్నా, నన్ను మాయ చేసి మా నాన్ననెత్తుకొస్తే మొగాడివనుకున్నా. నన్ను ఒంటరిగా రమ్మని నువ్వేంట్రా ఊరినంటేసుకొచ్చావు? ఒక్కడనే వచ్చాననుకో, అమ్మ తోడు, ఈ చెయ్యి తప్పని ఇంకో చెయ్యి తాకదు.